హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇదేంటో తెలుసండి, చాలామందికి ఇది తెలిసే ఉంటుందండి. వాము పువ్వు, పుదీనా పువ్వు, పచ్చకర్పూరం. అయితే నిన్న విజయ్ స్టోర్కి వెళ్ళానండి. నేను కాకినాడలో ఉన్న విజయ్ స్టోర్కి. అక్కడ వీడియో చేద్దారనుకున్నాను, కుదరలేదు. అయితే ఇదేంటంటే అండి, దగ్గర మనకి కరోనా వచ్చినప్పటి నుండి కూడా చాలామందికి ఇది సుపరిచితమే అండి. ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉన్నారండి. నిజంగా చెప్తున్నాను, ఇంకా తెలియని వాళ్ళకి మోసం మాత్రమే చేస్తున్నాను దీన్ని. ఈ మూడింటిని ఏం చేయాలంటే ఇలా ఓపెన్ చేసేసుకోవాలండి. ఇలా ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక గాజు చేసేలా వేసుకోవాలండి. చూడండి, నేను ఇలా వేసుకున్న తర్వాత శుభ్రంగా మూత పెట్టి షేక్ చేసేయాలండి. షేక్ చేసిన తర్వాత లిక్విడ్ అవుద్ది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా కలిపేస్తాం కదండి. షేక్ చేస్తే ఇలాగా ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఉంచితే అదంతా లిక్విడ్ అయిపోద్ది. లిక్విడ్ అయిన తర్వాత చూపిస్తానండి. నిన్న ఇది కొంటుంటే అక్కడ ఒక ఆవిడ అడిగారు, దేనికండి ఇది అనేసి. అయితే అదేంటండి బాబు, 2020 నుండి కరోనా టైంలో నుండి వాడుతున్నారు ఇదంతానే, ఇంకా మీకు తెలియకపోవడం ఏంటి అని చెప్పేసి దీని గురించి వివరించాను అన్నమాట. ఆవిడ ఓహో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా అని చెప్పేసి ఆవిడ కూడా ఒక సెట్ తీసుకున్నారండి. దీని బెనిఫిట్స్ కూడా చెప్తాను నేను. ఇది చాలా నొప్పులకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా రిలీఫ్ ఇస్తుంది. దీన్ని కంఠం పై భాగం నుండి రాసుకోకూడదండి. కళ్ళు, ముక్కు చాలా మండిపోతాయి అన్నమాట. అయితే దీన్ని చిన్న చేతికి తీసుకుని రఫ్ చేసుకుని స్మెల్ చూడొచ్చు. దూరంగా పెట్టుకుని ఒక కర్చీఫ్కి పెట్టుకుని దూరంగా పెట్టుకుని స్మెల్ చూడొచ్చు. ఇది మోకాళ్ళ నొప్పులు ఉన్న వరకు చాలా బాగా పనిచేస్తుందండి. ఇలా చేతిలో డ్రాప్ తీసుకుని రఫ్ చేసుకుని స్మెల్ చూడాలండి. ముక్కు ఎంత బ్లాక్ అయినా సరే చాలా రిలీజ్ అవుద్ది. ఊపిరి చాలా ఫ్రీగా ఆడుతుంది. ఇంకా మోకాళ్ళకి ఎన్నో మందులు వాడే నొప్పులు తగ్గలేదు అన్న వారికి చాలా బాగా పనిచేస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది కేవలం తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి, తెలిసిన వారికి కాదు. ఇంకా తెలియని వారు కూడా ఉన్నారన్న కారణం చేత చెప్తున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ వాచింగ్ ఫర్ వీడియో. బాయ్.